ఇక్కడ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే డివైడెడ్ బై 2కి దగ్గరలో ఉన్న చూడండి 110, 220, 220, 440 అప్రాక్స్గా డివైడెడ్ బై 2కి దగ్గరలో ఉన్నాయి. 4 2s 8 ప్లస్ 3 11 వస్తుంది. అంటే ఫస్ట్ -3 చేస్తే 11 - 3 8, 8 డివైడెడ్ బై 2 చేస్తే 4 వస్తుంది. ఇక్కడ 25 - 3 22, 22 డివైడెడ్ బై 2 చేస్తే 11 వస్తుంది. ఇక్కడ 46 - 3 43, కానీ 43 డివైడెడ్ బై 2 చేస్తే పాయింట్స్లో వస్తుంది. సో ఇక్కడ అంత లాజిక్ రావట్లేదు. సో ఇక్కడ కూడా రాకపోవచ్చు, అంటే ఇది రాంగ్ నెంబర్ అయి ఉండొచ్చు. సో మిగతావి చూద్దాం. 221 - 3 218 డివైడెడ్ బై 2 చేస్తే 109 వస్తుంది, సరిపోయింది. ఇక్కడ 445 - 3 442 డివైడెడ్ బై 2 చేస్తే 221 సరిపోయింది. అంటే ఇక్కడ అన్నీ -3 డివైడెడ్ బై 2 అవుతున్నాయి. -3 డివైడెడ్ బై 2 109 - 3 106, 106 డివైడెడ్ బై 2 53 వస్తుంది. 53 - 3 50, 50 డివైడెడ్ బై 2 25 సరిపోయింది. అంటే ఇక్కడ 46 ప్లేస్లో 53 వస్తే కరెక్ట్గా సరిపోతుంది. సో 46 రాంగ్ నెంబర్ బీలో ఉంది. సో ఇక్కడ లాజిక్ వచ్చేసి -3 డివైడెడ్ బై 2. ఈ క్వశ్చన్ మనం డిఫరెన్స్ తీసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ 7 వస్తుంది, -7. ఇక్కడ డిఫరెన్స్ 14 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ హాఫ్ అయింది, చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ 4 2 2, ఇక్కడ డిఫరెన్స్ 12 1 112 వస్తుంది. చూడండి ఇక్కడ డిఫరెన్సెస్ హాఫ్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా డిఫరెన్సెస్ హాఫ్ అవుతాయి. 112లో హాఫ్ 56, 56లో హాఫ్ 28, 28లో హాఫ్ 14 సరిపోయింది. చెక్ చేద్దాం ఒకసారి. 109 - 56 3 5 53 వస్తుంది, సరిపోయింది. 53 - 28 25 వస్తుంది, సరిపోయింది. అంటే 46 ప్లేస్లో 53 అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ -3 డివైడెడ్ బై 2 తీసుకున్న ఆన్సర్ వస్తుంది. అలాగే డిఫరెన్సెస్ హాఫ్ అవుతూ సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. ఈ లాజిక్ తీసుకున్న మనకు ఆన్సర్ వస్తుంది. మనం ఎలా తీసుకున్నాం కాబట్టి సబ్ట్రాక్షన్ అయినాయి. అదే ఎలా తీసుకుంటే ఎడిషన్ అవుతాయి. 4 + 7 11, 11 + 14 25 అలా తీసుకున్న ఆన్సర్ వస్తుంది. అలాగే ఇలా వచ్చాం కాబట్టి డివైడెడ్ బై 2. అదే ఇలా వెళ్తే ఇంటూ 2. 4 2s 8, 8 + 3 11, 11 2s 22, 22 + 3 25 అలా తీసుకున్న ఆన్సర్ వస్తుంది.